మీరు చూస్తే తెలుస్తుంది ప్రతి బుక్లో కూడా మనకు నియర్లీ ఒక 8 to 10 పేజెస్ అన్నెసరీ పేజెస్, సంథింగ్ మెసేజ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో అట్లా ఉన్నాయి. అవన్నీ కూడా మనం రిమూవ్ చేసాం. తర్వాత రెక్టిఫికేషన్ కూడా ఎక్కడైనా కానీ లైన్ టు లైన్, పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్ కనెక్టివిటీ లేకుండా ఉంటే సో అటువంటివి కూడా మనం అంతా కూడా రెక్టిఫై చేసాం. తర్వాత మనది అంతా మిర్రర్ ఇమేజ్ బుక్స్ కాబట్టి ఒకవైపు ఇంగ్లీష్ ఉంది, ఒకవైపు తెలుగు ఉంది. ఆల్రెడీ కొంచెం ప్రొఫెషనల్గా ఉన్నటువంటి స్టూడెంట్ రాసుకోవడానికి వీలుగా ఏదైనా కానీ క్లాస్ నోట్స్ ఇచ్చేటప్పుడు మీకు డాటెడ్ లైన్స్ మారి కనపడతాయి. అది మిస్టేక్ కాదు, అది సార్ ఆలోచనతో ఏదైనా పిల్లవాడు రాసుకుంటాడు టీచర్ చెప్పినటువంటి ఆలోచనతో తెలుగు వైపు ఉన్నటువంటి అన్ని కూడా డాటెడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది, దాన్ని యూజ్ చేసుకోవడానికి. తర్వాత మేజర్లీ మనకు 10th, 9th హిందీ బుక్స్ అన్ని కూడా మనం గతంలో ఎస్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు మనం తీసుకురావడం జరిగింది. ఇంకా మనకు ఎన్సీఆర్టీ వాళ్ళ బుక్స్ మనం అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి ఎన్సీఆర్టీ వాళ్ళు ఏవైతే టాపిక్స్ సజెస్ట్ చేసి ఇవి ఎగ్జామినేషన్కు అవసరం లేదు అని చెప్పారో అటువంటి టాపిక్స్ అన్ని కూడా మనం రిమూవ్ చేయడం జరిగింది. సో ఇటువంటి సంస్కరణలన్నీ కూడా మనం తీసుకొచ్చాం. లెర్నింగ్ అవుట్కమ్స్ ప్రతి టాపిక్కి ఇన్కార్పొరేట్ చేసాం. తర్వాత వర్క్ బుక్స్ విషయానికి వస్తే 1 to 5th లెవెల్లో కూడా 1 to 5th లెవెల్లో మిస్కాన్సెప్షన్ పోస్టర్స్, సిబిఏ మనకు కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్స్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. ఏదైనా ఒక అంశాన్ని ఇది కరెక్టే అని అపోహగా భావించి తప్పు చేసే అవకాశాలు ఎక్కడైతే ఉన్నాయో అటువంటివి మనం మిస్కాన్సెప్షన్గా భావించి పిల్లవాడు నెక్స్ట్ చేయకోకుండా టీచర్ ఒక రెమిడియల్గా చెప్పడానికి అనుగుణంగా ఉంటుంది అనే ఆలోచనతో మనకు సిబిఏలో ఎటువంటి డిఫికల్టీ క్వశ్చన్స్ వచ్చాయో అటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనము వర్క్ బుక్లో మనము చివరి పేజెస్లో యాడ్ ఆన్ చేయడం జరిగింది. సో ఇంకా డిఫరెంట్గా అన్నిటికంటే టెక్స్ట్ బుక్లో మీకు చెప్పాను మెర్జింగ్ చేసామనేసి 1 to 5th లెవెల్లో పూర్తిగా మార్చాం. లాంగ్వేజెస్ అన్నీ ఒక బుక్ ఇచ్చాం. అదే గ్రేడ్ 1, గ్రేడ్ 2కి అయితే మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ 3 ఒక బుక్ ఉంటుంది. సెమ్ 1కి ఒక పీస్ ఎత్తుకెళ్ళిపోతాడు, ఒక బుక్, వర్క్ బుక్ ఒకటి, 2 బుక్లు తీసుకెళ్ళిపోతాడు. తర్వాత డిసెంబర్ నుంచి కూడా 2 బుక్స్ ఉంటాయి. కానీ ఎగ్జామినేషన్ మాత్రం మొత్తం సిలబస్ ఉంటుంది. అది మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. తర్వాత 6 to 9th లెవెల్ అయితే పూర్తిగా లాంగ్వేజెస్ అన్ని మెర్జ్ చేసాం. తర్వాత మనకు పాసిబిలిటీ ఉన్నటువంటి చోట అంటే సోషల్ కావచ్చు, సైన్స్, ఎన్ఎస్పిఎస్ కావచ్చు, అవి కూడా మనం మెర్జ్ చేసాం. 10th క్లాస్ ఒకటి చేయలేదు. 10th క్లాస్ ఎందుకు చేయలేదు అంటే November 30th కల్లా మొత్తం సిలబస్ అయిపోతుంది. November 30th కల్లా. సో ఒక సెమ్లోనే మనం సిలబస్ అంతా కవర్ చేయబోతా ఉన్నాం. December 1st నుంచి యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది.